హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. ముందుగా అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. యాక్చువల్గా ఇది ఇంగ్లీష్ వాళ్ళ సెలబ్రేషన్ అండి, కానీ ఈలోపు మన తెలుగు సంవత్సరాది ఉగాది వచ్చేలోపు, అసలైన న్యూ ఇయర్ వచ్చేలోపు మనం చిన్నగా మన లైఫ్కి ట్రైనింగ్ ఇచ్చుకుందాం. ఈరోజు వీడియోలో న్యూ ఇయర్ రోజు జనవరి 1 రోజు నేను ఇంటి ముందు వేసినటువంటి ముగ్గులు జనవరి 1 అయిపోయినా కానీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, ఇవే ముగ్గులు మీరు సంక్రాంతికి డిజైన్ చేసుకోవచ్చు అండి. న్యూ ఇయర్ దగ్గర పొంగలని రాసుకోవచ్చు, సంక్రాంతి అని రాసుకోవచ్చు, కనుమని రాసుకోవచ్చు, ఇలా ముగ్గులు వేసుకోవచ్చు అనమాట. అందుకే నేను గుర్తుగా తీసుకున్నటువంటి వీడియోస్ని మీకు ఒకసారి పోస్ట్ చేస్తే ఏమైనా యూజ్ అయితేమో, మీలో ఒక్కరికి యూజ్ అయినా కానీ నేను హ్యాపీ అండి. సో ఇది మాది ఇంటి ముందు వాకిలి పెద్దదనమాట. నాకు ఇద్దరు మగపిల్లలు అయ్యేసరికలే కొంచెం హెల్ప్ చేసే వాళ్ళు ఉండరనమాట. సో నైటే మొత్తం క్లీన్ చేసేసుకొని వాష్ చేసుకుంటాను. యాక్చువల్గా నైటే ముగ్గులు వేసుకోవచ్చు, బట్ క్రాకర్స్ కాల్చుకుంటారు, ఇది మెయిన్ వే అనమాట. సో వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి, నైట్ వేస్తే డిస్టర్బెన్స్గా ఉంటుంది, ముగ్గులు కూడా పోతాయి, తడి మీద కలర్స్ కూడా సరిగా అంటవని చెప్పేసి నైట్ క్లీన్ చేసేసుకొని మార్నింగ్ వేస్తానమాట. ఇలా ఎర్లీ మార్నింగ్ లేచేసరికి కొంచెం క్లీన్గా ఉంటుంది. ఇక నేను ముగ్గు స్టార్ట్ చేసుకున్నాను. ప్రతి ఏడు కూడా వేసేటప్పుడు తీయను, జస్ట్ ఈసారి ఎవరికైనా యూజ్ అవుతుందేమోనని తీసానమాట. వేసిన తర్వాత ముగ్గులు తీసేసుకుంటాను. ఇలా చిన్నగా ఏదో గుర్తుగా డాట్స్ పెట్టుకొని, నేను ఇవి యాక్చువల్గా ఒకే ముగ్గులోంచి తీసుకోలేదండి. నేను అంతకుముందు వేసిన ముగ్గులోంచి ఒక దాంట్లోంచి అమ్మాయిని తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకో సైడు కొంచెం క్రియేటివిటీగా ఉంటుందని చెప్పేసి వేరే ముగ్గులోంచి, అరే బంటి అంటున్నారు కదా ఈ మధ్య, సో ఇలా పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుందని చెప్పేసి మా బాబు కోసం నేను ఇక్కడ టెడ్డీవేర్ బొమ్మ వేసాను. 3 చుక్కలు 4 వరుసలండి. ఇలా మధ్యలో ముందు ఫింగర్స్ వేసేసి ఇక్కడ లవ్ షేప్ వేసాను. లవ్ షేప్లో 2026 వచ్చిందనమాట. రేపు మీరు ఇదే బొమ్మ వేసి మధ్యలో సంక్రాంతి అని కూడా రాసుకోవచ్చు. ఇలా ఇయర్స్, తర్వాత నోసు, తర్వాత ఐస్, తర్వాత యాక్చువల్గా టెడ్డీవేర్ అమ్మట వచ్చినటువంటి పికాక్ ఉంది కదా, పికాక్ హెడ్, అది అమ్మాయి సైడ్ రావాలి, కానీ అక్కడ ఇరుకైపోతుందని చెప్పేసి టెడ్డీబేర్ పక్కన పెట్టాల్సి వచ్చింది. నేను ఏదో అనుకుని స్టార్ట్ చేశాను, అది ఏదో అయింది. ఎందుకంటే యాక్చువల్గా ఇది ఒక ముగ్గు కాదు, ఒక 2 ముగ్గుల్లోంచి 3 ముగ్గుల్లోంచి అదొకరు కొంచెం తీసుకొని క్రియేటివిటీగా వేస్తూ ఉంటాను అనమాట. సో అలా కలర్స్ చూసారా, మాది లైన్స్ ఉంటుంది కదా, గ్రిప్ కోసం లైన్స్ పెట్టాం కదా, ఆ లైన్స్ దగ్గర ఈ కలర్స్ ఫిల్ చేయటమే ఒక టాస్క్ అండి. నాకైతే చాలాసేపు పడుతుంది ముగ్గు. ఇక ఎంటీగా ఉన్నది కూడా దాంట్లో డిఫరెంట్ కలర్ తోటి నేను ఫిల్ చేస్తూ ఉంటాను అనమాట. అలా ఫిల్ చేస్తేనే అందులో ఉన్నటువంటి ముగ్గు బ్రైట్గా కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ చూసారా, ఫస్ట్ వైట్తో రాశాను, నాకు ఎందుకో బోసుగా అనిపిస్తుంది, సో రెడ్తో మార్జిన్ ఇచ్చాను అనమాట. హ్యాపీ న్యూ ఇయర్ రాశాను కదా, ఫస్ట్ అచ్చం ముగ్గుతోనే రాశాను, గ్రీన్ మీద వైట్ బాగుంటుందేమోనని, బట్ లుక్ రావట్లేదు, అందుకనే రెడ్ షేడింగ్ ఇచ్చిన తర్వాత కొంచెం లుక్ అనిపించింది. చుట్టూ మార్జిన్ ఆరెంజ్ ఇచ్చి, ఆరెంజ్ మళ్ళీ దానిపైన వైట్ తోటి డాట్స్ పెట్టాను. అలా ముగ్గు ఫినిష్ చేశానండి. మొత్తానికైతే ఒక డిజైన్ అయితే వచ్చింది, ఏదో స్టార్ట్ చేశాను. నాకు ఇందులో బాగా నచ్చింది టెడ్డీబేర్ అయితే కొంచెం లుక్గా అనిపించింది. తర్వాత కొంచెం మార్జిన్ ఇచ్చి బ్లాక్ తోటి లైన్ ఇచ్చిన తర్వాత లుక్ వచ్చిందండి. నెక్స్ట్ పైన అయితే కంప్లీట్ చేసుకున్నాను. దాని కింద మరి రోడ్డు మీద కూడా వేయాలి కదా, ఇక రోడ్డు మీద వచ్చేసి చిన్న ఫ్లవర్ టైపు డిజైన్ వేసాను అనమాట. ఇక్కడ జల్లెడతోటి వేసానండి, ఫాస్ట్గా అయిపోతుందని, ఎందుకంటే తెల్లారిపోతుంది. అక్కడికే 3కి లేచాను, 5 అవుతూనే ఉంది, వేస్తూనే ఉన్నాను, 5 అవుతూనే ఉంది. ఇక తర్వాత వాటితోటి పిల్లలు లేచారు చిన్నగా. ఇదిగోండి అటు సైడ్ కూడా ముగ్గులు వేయాలి లేట్. ఇవ్వండి ఈ 2026వ సంవత్సరం మా ఇంటి ముందు ముగ్గులైతే ఇదేనండి మా ఇల్లు. ఇవే ముగ్గులు మీరు సంక్రాంతికి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అందుకే నేను తీసినటువంటి వీడియోలని మీకోసం పోస్ట్ చేశానండి. ఇవి ముగ్గులు కంప్లీట్ అయిపోయిన తర్వాత చక్కగా ఇంట్లోకి వెళ్ళి ఇల్లు తుడిచేసుకొని ఇంట్లో చక్కగా పూజ చేసుకొని మళ్ళీ బయటకు వచ్చి ముగ్గుల దగ్గర పిక్స్ దిగానండి. ఎందుకంటే ముగ్గులు ఎలాగో పోతాయి, సో మన పిక్స్ అయినా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా కూడా దారికి ఉంటాయన్నమాట, గుర్తుకు ఉంటాయని చెప్పేసి ముగ్గుల దగ్గర పిక్స్ దిగటం నాకు అలవాటు ఉంది. నేను ఈ సంక్రాంతికి అని కాదు, న్యూ ఇయర్ కని కాదండి, దీపావళికని, కార్తీక పౌర్ణానికని ఇలా నాకు ఇంటి ముందు కలర్స్ ముగ్గులు వేసుకోవటం చాలా ఇష్టం. సో ఉగాదికి కూడా వేస్తాను. ఉగాదేనంటే అసలు మన న్యూ ఇయర్.
ఇదంతా ఇంగ్లీష్ వాళ్ళ పండుగ అనమాట. నెక్స్ట్ పూజ చేసుకొని బయటకు రాగానే లక్ష్మీదేవి రెడీగా ఉందండి మా ఇంటి ముందు. చక్కగా పసుపు కుంకుమ చల్లి దానికి కొంచెం పళ్ళు పెట్టానమాట తిన్నది. లక్ష్మీదేవి న్యూ ఇయర్ రోజు మా ఇంటి ముందు అలా వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించిందండి. అదే అంటారు కదా, మన వాకిలి ముగ్గులతోటి అలాగే ఇంటి ఆడపిల్ల కూడా చక్కగా స్నానం చేసి అలా లక్ష్మీదేవిలాగా ఉంటే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అంటారు చూసారా. ఆ టైప్లో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మనం ఇంటి ముందు ఇలా పచ్చపచ్చగా ఉన్నప్పుడు గోమాత వచ్చి దానికి ఆహారం పెడుతూ ఉంటే అంతకన్నా భాగ్యం ఏమీ లేదనిపించింది నాకైతే. ఇవ్వండి ఫైనల్గా ఈ న్యూ ఇయర్కి నేను వేసినటువంటి చిన్ని ముగ్గులు. మళ్ళీ సంక్రాంతి ముగ్గుల్లో కలుద్దాం. ఇది దీపావళికి నేను మొన్న వేసినటువంటి ముగ్గు అండి. ఇది నేను ఎక్కడ పోస్ట్ చేయలేదు. అంతా మోటివేషన్ చెప్తూ ఉంటా కదా, నాకు అంత టైం లేకపోతే మోటివేషన్లో ఈ ముగ్గులు ఎందుకనేది నేను పోస్ట్ చేయలేదు. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి.